గ్యారంటీతో రుణాల మంజూరు ఫస్ట్ ఫేజ్లో 150 సమైక్యలకు 150 బస్సులు ఒక్కో బస్సుకు ఆర్టీసీ అద్దెకు 77,220 రూపాయలట. ఒక్కో బస్సుకు ఆర్టీసీ అద్దె 77,220 రూపాయలు. 8న లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఇప్పటికే మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమం కోసం మరో ముందడుగు వేసింది. మహిళలను కోటీశ్వరులు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకు అనుగుణంగా వారిని 17 రంగాల్లో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు ఇక్కడ మనకు వార్త కనిపిస్తుంది. సో మీ అందరికీ తెలుసు, మహిళలే ఓనర్లు. మహిళలకు మరి 50 బస్సులను లాంఛనంగా 150 బస్సులను ఈ నెల 8వ తారీఖున మరి మహిళా దినోత్సవం సందర్భంగా 150 బస్సులను అందించబోతున్నది. సో 8 మంది మహిళలు ఈ ఆర్టీసీ బస్సులకు ఎట్లా ఓనర్లు అవుతున్నారో చాలామందికి అనుమానం వస్తున్నది. అరే, మహిళా సంఘాల మహిళలు ఆర్టీసీ బస్సులకు ఎట్లా ఓనర్లు అవుతున్నారు, వాళ్ళ దగ్గర ఇన్ని పైసలు ఎక్కడవని చాలామంది ఆలోచన చేస్తున్నారు. అయితే ఒక్కసారి మీకు మరి మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలంతా ఆర్టీసీ బస్సులకు ఎట్లా ఓనర్లు అవుతున్నారో మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఒక్కటి, ఎవరైతే ఈ మహిళా సంఘాలు ఉన్నారో ఈ మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతున్నారో ఒక గ్రూప్ ఆఫ్ మహిళలు ఉంటారు. ఒక్కొక్క గ్రూప్లో దాదాపు 20 మంది అనుకుందాం. సో 20 మంది మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క బస్సును అంటే 33 లక్షల రూపాయలు పెట్టి బస్సులను ఇప్పిస్తుంది. ఒక్కొక్క బస్సు ఖరీదు 33 లక్షలు. 33 లక్షలు పెట్టి ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తూ ఉంది. మొత్తం 600 బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే మొదటగా 150 బస్సులను ఇక 8వ తారీఖు మార్చున ఇవ్వాలని డిసైడ్ చేసింది. మొదటగా 50 బస్సులు అని చెప్తా ఉన్నారు. సో 8 మార్చున మహిళా దినోత్సవం సందర్భంగా మరి 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడానికి 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందట. ఈ నేపథ్యంలోనే మహిళా సంఘాలకు 600 బస్సులు, ఆ 600 బస్సులకు మహిళలే ఓనర్లు. ఓనర్లు ఎవరంటే మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 600 బస్సులకు ఓనర్లు. అది ఎట్లయితుంది మరి, సాధ్యమేనా అంటే సాధ్యమయ్యే అవకాశం ఉన్నది. సో మొత్తం 33 లక్షలు పెట్టి బస్సు ఇప్పిస్తే ఈ బస్సుకు 77,220 రూపాయలు రెంట్ ఇస్తుందట. కరెక్టేనా? 77,220 రూపాయలు రెంట్ కట్టిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా మీకు అర్థం కావాల్సింది ఏది, ఒక్కొక్క మహిళా సంఘం గ్రూప్లో 20 నుంచి 30 నుంచి 40. సో ఆ గ్రూప్ను బట్టి మహిళా సంఘంలో సభ్యులు ఉంటారు. సో వాళ్ళు పైసలన్నీ కూడా పొదుపు చేసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కొన్ని లోన్ల రూపంలో కొన్ని బిజినెస్లు పెట్టుకోవడం. ఆ లోన్లకు చాలా తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. కొన్ని లోన్లకు అసలు వడ్డీ రేటే ఉండదు. సో 0 ఇంట్రెస్ట్. ఆ వడ్డీ ఏవైతే ఆ లోన్లు ఉంటాయో ఆ లోన్ల ద్వారా కొంతమంది మహిళలు కొన్ని వాటర్ ప్లాంట్లు పెట్టుకోవడం, కొంతమంది కుట్టి మిషన్లు పెట్టుకోవడం, ఇంకొంతమంది కిరాణా షాపులు పెట్టుకోవడం, ఇట్లా మహిళా సంఘాలని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఇక మహిళా సంఘాల్లో అనేకమైనటువంటి మహిళలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయని వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 600 బస్సులను కొని ఈ 600 బస్సులు ఎట్లా అంటే ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి సో 33 లక్షల బస్సును ఒక మహిళా సంఘం గ్రూప్కు అప్పచెప్తుంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే 20 మంది ఉన్నటువంటి మహిళా సంఘాల గ్రూప్కు ఒక ఆర్టీసీ బస్సును ఇస్తుంది. దీని కాస్ట్ 33 లక్షలు. సో ఈ 33 లక్షలు డివైడెడ్ బై ఈ 20 మందికి వర్తిస్తాయన్నమాట. ఈ 33 లక్షల బస్సు 20 మంది వాటా ఉంటుంది ఇందులో. సో వీళ్ళు ఏం చేయాలి, 33 లక్షలు బ్యాంకు గ్యారంటీ పెట్టి ప్రభుత్వం వీళ్ళకి ఇస్తే వీళ్ళు ప్రతి నెల ప్రభుత్వానికి సో బస్సును ఆర్టీసీ వాళ్ళకు రెంట్కి ఇస్తారు. కాబట్టి ఆర్టీసీ రెంట్ ఎంత ఇస్తుంది మనకు, 77,220 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది. సో ఆర్టీసీకి బస్సును రెంట్కి ఇస్తే ఆ బస్సు నుంచి వచ్చినటువంటి రెంట్ పైసలు కిస్తుల లెక్క 7 ఏళ్ల పాటు కట్టాలి. ఈ 33 లక్షలు ఒకటేసారి కట్టొద్దు. 7 సంవత్సరాలు ఇక ఈ 33 లక్షలు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్నేళ్ళు కట్టాలి? 7 ఇయర్స్. మరి ఈ మహిళా సంఘాలు కిస్తుల లెక్క నెలకింత
ఇక వస్తున్నటువంటి ఆమ్దానిలో నెలకింత 7 ఏళ్ళు కట్టి ఈ 33 లక్షల ఆర్టీసీ బస్సును అప్పును తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా ఒకటని కాదు, మొదటగా అయితే 150 బస్సులు అనుకున్నారు, అందులో 50 ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలు కరీంనగర్, సిద్దిపేట, ఇతర జిల్లాలో ఫస్ట్ అయితే మహిళా సంఘాలకు ఇచ్చి, ఆ తర్వాత ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలందరికీ ఈ 600 బస్సులని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీల ద్వారా ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతున్నది. సో ఇట్లా ఇది ఒకటని కాదు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో సోలార్ ప్లాంట్స్ సంబంధించి కావచ్చు, మహిళా పెట్రోల్ బంకులు కావచ్చు, మహిళా క్యాంటీన్లు కావచ్చు, మహిళలకు సంబంధించి ఇటు శిల్పారంభంలో కళలు చేతి వృత్తులకు సంబంధించినటువంటి స్టాల్స్ కావచ్చు, ఇట్లా చాలా అంశాలలో మహిళల్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవడంలో, మహిళలు ఆర్థికంగా ఎదగడంలో, మహిళలు భర్తల మీద, మహిళలు కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా మేము కూడా బిజినెస్లు చేయగలం, మేము కూడా స్వయంగా మేము కూడా అభివృద్ధి చెందగలం, స్వయంగా మేము కూడా ఏదైనా రన్ చేయగలమనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ను, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ యొక్క మహిళల్ని, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసేందుకు ఈ యొక్క రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా వాళ్ళకు లోన్ ఇస్తుంది. సో ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ ప్లాంట్స్ కావచ్చు, మహిళా పెట్రోల్ బంకులు కావచ్చు, మహిళా క్యాంటీన్స్ కావచ్చు, ఇట్లా చాలా అంశాలు. ఇప్పటికే పాఠశాలల్లో కుట్టు మిషన్లన్నీ కూడా, అంటే ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల బట్టల కుట్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ కూడా మహిళా సంఘాలకు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల బాధ్యత కూడా మహిళా సంఘాలకు ఇచ్చారు. కాబట్టి మరి ఏ మేరకు సక్సెస్ అవుతుంది, ఏ మేరకు మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. బట్ కొన్ని పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఈ ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి నమూనా ఇట్లుంటుందట. ఈ ఆర్టీసీ బస్సును మహిళలు కొనుగోలు చేసి, కొనుగొన్నటువంటి మహిళల్ని మరి ఆర్టీసీ వాళ్ళకు అద్దెకిస్తే, ఆర్టీసీ వాళ్ళు ఒక్కో బస్సుకు 77,220 రూపాయలు మహిళా సంఘాలకు నెలకు పైసలు ఇస్తుంది. రైట్, ఈ యొక్క అంశం గురించి చెప్పుకోవాలి, సమయం బాగానే అయినట్టున్నది. ఆరంభం సరే, అమలెప్పుడు? ఆశల పల్లెకిలో లబ్ధిదారులు. జనవరి 26న 4 స్కీములు ప్రారంభం, నెల రోజులు దాటిన అమలు అసంపూర్ణం. 3 ఎకరాలకే రైతు భరోసా నిధులు రిలీజు, ఒక్కో ఫేజ్కు పరిమితమైన ఆత్మీయ భరోసా, వాయిదా బాటలో రేషన్ కార్డుల పంపిణీ, పునాది కూడా పడని ఇందిరమ్మ ఇండ్లు. గణతంత్ర దినోత్సవం రోజున ఒకేసారి 4 పథకాల్ని ప్రారంభించిన ప్రభుత్వం వాటి అమలు వెనుకడుగు వేస్తున్నది. విమర్శలు వస్తున్నాయి. విపక్షాల నుంచి విమర్శలు ఎలా ఉన్నా లబ్ధిదారులు మాత్రం అసంతృప్తి నివ్వరగప్పిన నిప్పుల ఉన్నది. రైతు భరోసా డబ్బుల కోసం రైతులు మొబైల్ ఫోన్ల దగ్గర పెట్టుకొని ఇక SMS కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఇదే. ఇందిరమ్మ ఇండ్లకు టోకెన్ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక మొదలైన ఆర్థిక సాయం ఎందరికీ అందుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇక రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఏటా 12,000 సాయంతో ఈ సీజన్కు ఇచ్చే 6,000 ఒక్క ఫేజ్కు పరిమితమైంది. రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు. 4 స్కీమ్లో రేషన్ కార్డులు మినహా మిగిలిన 3 ఆర్థిక అంశాలతో ముడిపడినవి. నిధుల సమకూరణ కోసం ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నదనే మాట వినిపిస్తున్నది. రైట్, స్వేచ్ఛల రాసిరు, అద్భుతంగా రాసిరు. ఇది వాస్తవం. మనం రోజు తొలి వెలుగు రోజు ఇదే అంశం గురించి ప్రస్తావన చేస్తూ ఉంది. 4 సంక్షేమ పథకాలు జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజు ఎంతో ఆర్భాటంగా, ఎంతో అంగరంగ వైభవంగా మరి రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా వాటిని లాంచ్ చేసింది. మరి 4 ఒక్కటైనా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అమలైందంటే ఏది కాలే. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, 3 ఎకరాల లోపు రైతులకు మాత్రమే పడ్డది. మరి వీళ్ళేమో సాగుకు యోగ్యమైన ప్రతి ఒక్క ఎకరాకు మేము రైతు భరోసా వేస్తామని హామీ ఇచ్చారు. సాగుకు యోగ్యమైనటువంటి భూములు 1,20,00,000కు పైగా సాగుకు యోగ్యమైనటువంటి భూములు ఉన్నాయి. మొత్తం 1,50,00,000 ఎకరాల భూమి ఉంటే అందులో 20-30 లక్షల ఎకరాల భూమి సాగుకు యోగ్యం కాదని చెప్పారు. 1,00,00,000కి పైగా, సరే 1,00,00,000 ఎకరాల సాగుకు యోగ్యమైనటువంటి భూమి అనుకుందాం, కానీ 1,00,00,000 ఎకరాల భూమి ఉంటే ఇలా వీళ్ళు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు రైతులంతా కూడా, ఎప్పుడు మెసేజ్ వస్తుంది, ఎప్పుడు మా బ్యాంక్ ఖాతాలో పైసలు పడతాయని. గత ప్రభుత్వం ఎకరాకు 5,000 ఇచ్చిన, ఏడాదికి 10,000 ఇచ్చి మరి కరెక్ట్గా ప్రాపర్గా వేసేది కేసీఆర్ సర్కార్. కానీ ఈ ప్రభుత్వం 2,000 పెంచడమని చెప్పి ఇలా ప్రాపర్గా లేదు. నెల గడిచిపోయే మాట చెప్పి ఇంతవరకు ప్రాపర్గా లేదు. మరి మార్చి 31 లోపు అన్నారు, మార్చి 31 కూడా దగ్గర పడతా ఉంది. ఈ నెల 5వ తారీఖు ఇక తిప్పి కొడితే 20 రోజులు, 25 రోజులు మార్చి ఉన్నది. ఈ 20 రోజులలో ఎన్ని ఎకరాలు, 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు వేస్తారా? మరి లేదు, రెస్పాన్స్ లేదు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని రైతు కూలీలకు ఏడాదికి 12,000, సీజన్కు 6,000 లెక్క ఇస్తామన్నది. 2 సీజన్లు కలిపి 12,000.
వాళ్ళ ముచ్చట ఇక గంగనమే. ఇక ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి పట్టాలు ఇచ్చారు, ఎవరు మరి బునాది పోసి ముగ్గేసి బునాది తీసి మరి ఎవరికి ₹1,00,000 వాళ్ళ మొదటి పేజ్ కింద మొదటి విడత కింద లక్ష చేసిన అనేది క్లారిటీ లేదు. మరి రేషన్ కార్డులు, ఇక రేషన్ కార్డుల ముచ్చట చెప్పవసం కాదు. పెళ్ళై పిల్లలై ఆ పిల్లలు కూడా పెళ్ళిలోకి వచ్చినటువంటి సందర్భాలు 10-15 ఏళ్ళ కొత్త రేషన్ కార్డు లేక గత ప్రభుత్వము లాపర్వ చేసి 10 ఏళ్ళు ఇవ్వలేదు. పోనీ ఈ ప్రభుత్వం అని ఇస్తుంది ఏమంటే ఏడాదిన్నరే అనౌన్స్మెంట్ చేసి కూడా నెల రోజులే. ఇక కొత్త రేషన్ కార్డులు మార్చి 1కే అన్నారు. ఇంతవరకు కొత్త రేషన్ కార్డుల జాడ కనిపిస్తలే. ఒకరికి 3 సార్లు దరఖాస్తులు, ప్రజాపాలన దరఖాస్తు, గ్రామ సభల్లో దరఖాస్తు, ఇక కులగణలో దరఖాస్తు, మళ్ళీ మీ సేవలో దరఖాస్తు. దరఖాస్తుల మీద దరఖాస్తులు ఉన్నాయి కానీ దరఖాస్తుల వారికి మరి ఆ రేషన్ కార్డు మాత్రం జారీ లేదు. ఇవన్నీ ఎప్పుడు అమలు అవుతాయి, అసలు అమలు అవుతాయా కావా? ఇవి ఇట్లుండగానే మళ్ళా మహిళా సంఘాలకు 150 బస్సుల పంపిణీ అని చెప్పేసి మహిళా సంఘాలని మహిళల్ని ఓనర్లను అని చెప్పేసి మళ్ళీ కొత్త పథకాన్ని డ్రామా తెర మీదకి తీసుకొచ్చారు. ఉన్నాయి నమ్మి నానవాళ్ళు పోస్తే పుచ్చు బుడాలైనట్టుగా ఉన్నాయే ఆగమవుతున్నాయి రా నాయన అంటే మళ్ళీ కొత్త స్కీములు తీసుకొస్తున్నారు. ఉన్న స్కీములు అమలు చేయరు. ఫస్ట్ 2,500 ఎక్కడ పోయింది, పెంచుతున్నటువంటి పెన్షన్లు ఎక్కడ పోయినాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అవే నెరవేర్చలేదు అంటే కొత్త హామీలకు పోతూ ఉంది. సో జనవరి 26 4 స్కీములు పత్తా లేవు, జాడలేవు, కనిపిస్తలేవు. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు, గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళందరూ ఫోన్లు పట్టుకొని మెసేజ్ చూస్తున్నారు. ఎప్పుడు మాకు ఫోన్ వస్తుందో, ఎప్పుడు మాకు మెసేజ్ వస్తుందో, ఎప్పుడు రైతు భరోసా పడుతుంది, ఎప్పుడు కొత్త రేషన్ కార్డు వస్తుంది, ఎప్పుడు మాకు ఇందిరమ్మ ఇల్లు పట్టా ఇస్తారని. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో అప్పులు గిప్పులు అని చెప్పుకుంటా కాకేమ్మ కథలు చెప్తా ఉన్నది. సో హామీ ఇవ్వద్దు, ఇస్తే నెరవేర్చాలి. ఒకటేసారి 4 పథకాలు అమలు చేయమని ఎవరు చెప్పారు మీకు? బడ్జెట్ వెళ్ళినప్పుడు నెలకో పథకాన్ని అమలు చేసుకుంటే 4 నెలల దాకా తీసుకోపోరి. ఇలా పైసలే లేవు కానీ 4 పథకాలు అమలు చేశారు. ఆ 4 పథకాలకు ఇలా ఇక అవి ఎటుపోయినా ఏం చేస్తున్నారో దానికి ఒక గ్యారెంటీ కూడా లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్.